की जय बोलो गणेश महाराज की जय गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा मोरिया रे मोरिया गणपति बप्पा मोरया मोरिया रे मोरिया गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया जय श्री राम जय श्री राम जय बोलो गणेश महाराज की లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్ 137 సంవత్సరాల క్రితం ఆనాటి పాలకులు మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వేళ ఎక్కడ కూడా మనల్ని సంఘటితం కాకున్నటువంటి సందర్భాన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చేసినటువంటి ఆలోచన ఈ గణేష్ వినాయకుడ ఏర్పాటు ఆ రోజు భారతీయులందరినీ ఏకతాటిపైకి చేసే ఉద్దేశంలో ఏర్పాటు చేసినటువంటి 137 సంవత్సరాల వరకు కొనసాగుతుందంటే ఇది మన భారతదేశ హిందూ ధర్మం యొక్క గొప్పతనం. కాకపోతే ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి హిందువుల ఐక్యత కోసం ఈ రోజు మనం ఈ వినాయకుని పండుగలను ప్రారంభించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ధర్మం కోసం దేశం కోసం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మన ధర్మం కోసం పోరాడి మన దేశాన్ని రక్షించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఇది నా దేశం అనేటువంటి ధర్మం కోసం పోరాడాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय बोलो गणेश महाराज की हिंदू ऐक्यता हिंदू ऐक्यता हिंदू ऐक्यता हिंदू ऐक्यता जय बोलो गणेश महाराज जय बोलो गणेश महाराज की भारत माता की भारत माता की అసలు ధర్మం అని ఎప్పుడు పదే అంటారు హిందువులు. ఆ ధర్మం అంటే ధర్మానికి ఆధారం కావాలి. మన ధర్మానికి 5 ఆధారాలు ఉన్నాయి. జ్ఞానము, భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞానం అనేది ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. ప్రేమ, మన దేశం నుంచి చూపెట్టినంత ప్రేమ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా చూపించే ప్రేమ అనేది లేదు. అదేవిధంగా ధైర్యం, జ్ఞానము, ధైర్యం స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది మన దేశం పైన దాడులు చేసినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మన భారతదేశానికే ఉన్నది. అంకిత దేశం కోసం అంకిత భావం చేసే వ్యక్తులు కేవలం భారతదేశంలో ఉన్నారు. ఇలాంటి విషయాలు భారతదేశంలో చాలా గొప్పగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ధర్మం అని మనం చెప్పుకోవచ్చు. పుణ్యంచంద్ర గారికి హిందూ సమితి స్వాగతం సుస్వాగతం. ఆరువైశ్య పెద్దలందరికీ కూడా మోదీ కుమారస్వామి గారికి బాల సంతోషమ్మ గారికి హిందూ సమితి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ తరఫున నిర్వహిస్తున్నటువంటి గణనాథుల కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పూర్వపూర్ణ స్వాగతం సుస్వాగతం. जय
ఒకసారి వేదిక పైకి నేను చూస్తాం. మీ అందరూ కూడా ఒకసారి వేదిక పైకి మన దత్తాత్రేయ శ్రీరంగ రైతు సంఘం పెద్దలందరూ కూడా వేదికను అలంకరించవలసిందిగా పేరు పేరుగా కోరుకుంటున్నాం. అధ్యక్ష అందరూ వెళ్ళండి, ఆడవలసిన అందరూ మీదికి వెళ్ళండి. ఏమాత్రం గుండెలపై చేసుకొని చెప్తాం. ఏమాత్రం ధర్మం బ్రతికుందంటే ఈ కాస్త ధర్మం బ్రతికుందంటే మీ సన్నామాలు కార్యక్రమానికి మీకు శిరస్సు మంచి మీకు నమస్కారాలు చెప్తున్నాం. ధర్మరక్షకులు ఎవరయ్యారంటే వైశ్యులు ముందు వరుసలో ఉంటారు. హిందూ ధర్మాన్ని కాపాడడంలో, హిందూ సాంప్రదాయాలను కాపాడడంలో మీరు ఎక్కడ ఎల్ల ఎన్నో కార్యక్రమాలు చేస్తూ హిందూ ధర్మాన్ని రక్షించే మీ రక్షకులకు మరొకసారి వందనాలు. జై శ్రీరామ్. అందరూ ఒక్కసారి గట్టిగా చేతులు పైకి అయితే జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరి కోసం మా ఆర్యవేశ సంఘం వారి ఆధ్వర్యంలో రామ రాజ్యం రావాలనే ఒక పాటతో కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. మన భారతీయ భవన బృందం అధ్యక్షులు చిన్న దయాకర్ గారు ఆధ్వర్యంలో పాటను కొనసాగించాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ రాజ్యం రావాలి, రాముడే రావాలి, రామయ్య అయోధ్య నగరాన ఆరామ రాముడే రావాలి, భక్తులకానందమే ఓ రామయ్య, భక్తులకానందమే. చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఇది. రిసీవింగ్ అంటే సాధారణంగా ఆహ్వానించడం, వాడు కొని కొనుక్కొని అలాంటి ప్రక్రియ మన దగ్గర. రండి, మంచినీళ్ళు తాగండి, టీ తాగండి, ఉత్తేజులు కండి, వచ్చేవారిని పోయేవారిని ఉల్లాసంగా ఉంచండి, ఆహ్వానించండి, మన హిందూ భావజాలాన్ని పెంపొందించండి. నిజంగా ఇది చాలా ఆనందదాయకం, సంతోషకరం. ఇలాంటి సన్నివేశం నేను చాలా తక్కువగా చూశాను. అట్లాంటి సన్నివేశంలో నేను ఉండడం, నేను దర్శించుకోవడం చాలా
చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఉత్సవాలు ఎప్పుడైనా కూడా మన హిందూ ఉత్సవాలు ఎప్పుడైనా కూడా ఇదే విధంగా జరుపుకోవాలని, మనలో యూనిటీ ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఈ గణేష్ నవరాత్రుల్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నటువంటి హిందూ ఉత్సవ సమితికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, జై బోలో గణేష్ మహారాజ్ కి.